తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై రేవంత్ రెడ్డి వ్యక్తిగత దూషణలకు దిగారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. రేవంత్ భాష ధోరణి చూస్తుంటే ప్రజలు అసహించుకుంటున్నారన్న కేఆర్ఎంబీ సమావేశంలో ప్రాజెక్టులను అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ప్రాజెక్టులు అప్పగించలేదని అంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పడగానే కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ కాలేదా అని ప్రశ్నించిన హరీష్ రావు 15 ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగిస్తామని ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. అయితే భేషజాలకు పోవడం ముఖ్యం కాదని తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని వ్యాఖ్యానించారు. 2 నెలల్లోనే ఢిల్లీ చేతుల్లో ప్రాజెక్టులు పెట్టి తెలంగాణను అడుక్కునే స్థితికి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. చెప్పింది నిజం కాకపోతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 2వ రోజు రిజైండర్ ఇవ్వాలన్నా వద్దా, ఖండించాలన్నా వద్దా? 17వ తేదీ మీటింగ్ జరిగింది, మినిట్స్ స్పష్టంగా వచ్చినాయి. ప్రముఖ దినపత్రికలన్నీ కేఆర్ఎంబీ చేతికి ప్రాజెక్టులు పోతున్నాయి, తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఆంధ్రప్రదేశ్కు మేలు జరుగుతుందని, జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించారని అన్ని పత్రికల్లో వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు లేదు, పలుకు లేదు, కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. కానీ 19వ తేదీ నాడు నేను ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి నేను గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది. అప్పుడు తేరుకున్నటువంటి ప్రభుత్వం లోలో ఈ మినిట్స్ అంతా తప్పు, మేము ఒక ఉత్తరం రాస్తున్నాం ఢిల్లీకి అని చెప్పి నేను ప్రెస్ మీట్ పెట్టినాక స్పందించి లేలే ఈ మినిట్స్లో తప్పు వచ్చింది మేము ఒప్పుకోలేదు అని చెప్పి ఢిల్లీకి ఉత్తరం రాసిండు. ఎప్పుడు రాసిండు? నేను ప్రెస్ మీట్ పెట్టిన ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఆ రోజు వీళ్ళు మేల్కొన్నటువంటి పరిస్థితి. ఇది మొదటి మీటింగ్. సరే, తర్వాత ఏమైంది? మళ్ళీ కేఆర్ఎంబీ సెకండ్ మీటింగ్ జరిగింది 1 ఫిబ్రవరి 2024. ఈ మీటింగ్లో 1వ తేదీ మన హైదరాబాద్లోనే జరిగింది కేఆర్ఎంబీ మీటింగ్. నేను అనుకున్నా మొదటి మీటింగ్లో ఏదైనా తప్పు చేసిందేమో, 2వ మీటింగ్లో సవరించుతారేమో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారేమో, ఇప్పటికైనా వీళ్ళు మేల్కొన్నారేమో అని మేము ఆశించినాం. ఇది నేను నా సొంత కవిత్వం కాదు బై సాబ్, ఇది కేఆర్ఎంబీ విడుదల చేసిన మినిట్స్. వాట్ ఐఎమ్ రీడింగ్ ఈస్ మినిట్స్ ఆఫ్ ద కేఆర్ఎంబీ మీటింగ్. ఈ 2వ మీటింగ్లో ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. 2వ మీటింగ్లో కూడా స్పష్టంగా the ENC government of Andhra Pradesh informed that they are ready to hand over all the outlets under their control of KRMB provided the government of Telangana state also hands over all the outlets under Telangana control to KRMB. Telangana liste మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ చెప్పింది. Then Telangana ENC, the ENC government of Telangana stated that they have to take concurrence of the government as the permission for handing over outlets of Telangana state powerhouses need to be obtained from TS Genco government of Telangana. ఏమన్నారు? పవర్ హౌస్ అవుట్లెట్లు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కావాలన్నాడు, కానీ ఇరిగేషన్ అవుట్లెట్స్ గురించి అబ్జెక్షన్ చెప్పలేదు కదా. నంబర్ 2. నంబర్ 3, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by the staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid by respective state governments. ఒకవేళ మీరు ప్రాజెక్ట్ అప్పజెప్పేదే నిజం కాకపోతే 2 రాష్ట్రాలు ఉద్యోగులను ఇస్తాయి,